జనవరి 7 కొరకు సిహెచ్ పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం చదువుతున్నాను, వినండి. వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనం. ఈ మాట క్రొత్తగా ప్రభువునందు విశ్వాసముంచిన వ్యక్తితో చెప్పబడింది. అతడు యేసు దేవుని కుమారుడని, ఇశ్రాయేలు ప్రజలకు రాజు అని తెలుసుకున్నాడు. ఇదంతా ఆ వ్యక్తి ప్రభువుతో సంభాషించిన తరువాత ఎరిగిన సత్యం. ఎవరైతే యేసును చూడాలని ఆశపడతారో వారు తప్పక చూస్తారు. మనం మన కళ్ళు మూసేసుకుంటే మాత్రం గుడ్డివారమైపోతాం. అది చాలా విచారకరం. ఇంతవరకు యేసును గూర్చిన విషయాలు చాలా చూసాం. గొప్ప కార్యాలు, వర్ణనాతీతమైన విషయాలు ప్రభు మనకు చూపించాడు. అందునిమిత్తం ఆయన నామాన్ని స్తుతిస్తున్నాం. మరిన్ని గొప్ప సత్యాలు దేవుని వాక్యంలో మనకోసం దాచబడి ఉన్నాయి. ఇంకా లోతైన అనుభవాలు, ఇంకా ఉన్నతమైన సహవాసం, ప్రయోజనకరమైన గొప్ప కార్యాలు, దేవుని శక్తి, ప్రేమ, జ్ఞానం గూర్చిన గొప్ప మర్మాలు, ఇవన్నీ దేవుని వాక్యంలో మనకోసం దాచబడి ఉన్నాయి. మనం ప్రభువునందుంచిన విశ్వాస పరిమాణం కొలది ఈ గొప్ప విషయాలను మనం చూడగలం. సత్యానికి దూరమైన సిద్ధాంతాలను వెంబడిస్తే అవి మనలను నాశనం చేస్తాయి. అయితే సత్యాన్ని చూసే శక్తి గలవారమైతే మనం దీవించబడతాం. మన కోసం పరలోకం తెరువబడుతుంది. మనుష్య కుమారునిలో ఆ మార్గం మనకు మరింత స్పష్టపరచబడుతూ ఉంది. దేవుని దూతలు పరలోకానికి భూమికి మధ్య దిగుతూ ఎక్కుతూ ఉన్న దర్శనం మనల్ని బలపరుస్తోంది. ఆత్మీయ విషయాలపైనే మన దృష్టి నిలిపేలా మన కళ్ళు తెరిచి ఉంచుదాం. ఆ విషయాలను ఇంకా ఎక్కువగా చూడాలని ఆశిద్దాం. మన జీవితాలు శూన్యంలోకి వెళ్లకుండా ఉండేటట్లు మనం విశ్వసిద్దాం. మనం ఎప్పుడూ ఫలించేవారిగా, ఎదిగేవారిగా ఉండాలి. ఘనత వహించిన గొప్ప సంగతులను చూడాలి. వీటన్నిటినీ మించి మహాఘనుడైన మన దేవుని దర్శించాలి. మన దృష్టి ఆయన మీద నుండి మరల్చకూడదు.